మా కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజా ఎంపికయ్యారు. మిగిలిన సభ్యులని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. మరైతే పాత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మొత్తం వ్యవహారంలో మిస్ అయ్యారు. మా ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ గైర్ హాజరీ ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. మా కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజా పేరుని ప్రతిపాదించినప్పుడు, ఆయన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ కనిపించలేదు. దాంతో శివాజీ రాజా అధ్యక్షుడిగా ఎన్నికవటం రాజేంద్ర ప్రసాద్ కు ఇష్టం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో నరేష్ పై విరోచితంగా పోరాడి అనూహ్యంగా గెలిచాడు రాజేంద్ర ప్రసాద్. ఈ 2 ఏళ్లలో మా అభ్యున్నతికి రాజేంద్ర ప్రసాద్ చాలానే కృషి చేశారు. అందుకే ఈసారి కూడా రాజేంద్ర ప్రసాదే మా అధ్యక్షుడు అవుతున్నారు అని అనుకున్నారంతా. అయితే అనుకోకుండా శివాజీ రాజా పేరొచ్చింది. మా కోసం శివాజీ రాజా చేసిన కృషి చూసి తనకే మా పగ్గాలు అప్పగించాలని సినీ పెద్దలు నిర్ణయం తీసుకోవటం వల్ల రాజేంద్రుడు తప్పుకోవాల్సి వచ్చింది. కనీసం ప్రస్తుత అధ్యక్షుడి హోదాలో అయినా ప్రెస్ మీట్లకి రావాల్సిన రాజేంద్ర ప్రసాద్ వాటికి డుమ్మా కొట్టడం, తన స్పందన తెలియచేయకపోవటం చర్చనీయాంశమైంది.